సోషల్ పిహెచ్డి పర్ఫార్మెన్స్ మార్కున్నా అరే నేను మేడం గారి క్లాస్ లో మగాళ్ళ రకాల గురించి తెస్తూ ఎంసీపీ అనే అబ్రివేషన్ చెప్పారంట. అవునరా, చాలా బాగా చెప్పారు. అవునా, నేను రాలేదురా. ఎంసీపీ అంటే ఏంట్రా? అబ్బో, ఇప్పుడు కాదు గాని రేపు ఆదివారం కదా, రేపు చెప్తాలే. పోనీ అన్నాక ఎంసీపీ అబ్రివేషన్ అయినా చెప్పరా ప్లీజ్. ఏహే ఆగుబే, ఎన్సీపీ లేదు గిన్సీపీ లేదు, అటు చూడు బే. అల్లు జిగ్గు మనేలాంటి ఫిగర్ అటు చూడు. ఏ సారీ రా. నీకోసం లంగావాణీలు డ్రెస్సులు వేసుకొస్తారు మరి ఇప్పుడు. పెళ్ళైపోయి ఉంటుందని. సారీ కడితే పెళ్ళి అయిపోయినట్లేనా? అయిపోయిందే అనుకో, ఇప్పుడు ఏంటి? రేపు నీకు పెళ్ళి అయ్యాక నీ ఆ పాపం ఎదవస్తుంది, చూసినా తప్పే. అసలు ఇంకోటి భార్య ఎలా చూస్తావు? అసలు నీకేం అధికారం ఉంది? చూసి ఏం లాభం? అందరినీ చూడడానికి ఇన్ని రూల్సా? దేవుడు కళ్ళు ఎందుకు ఇచ్చాడురా? కళ్ళు మనుషులు దారి తప్పకుండా, ప్రమాదంలో పడిపోకుండా. ఇప్పటి వరకు నువ్వు ఎవరిని చూడలేదా? ఇంకా చూడవా? ఎందుకు చూడను? పూలని, పసివాళ్ళని, రాత్రిపూట చంద్రుణ్ణి, ప్రకృతిని, అందమైన పెళ్లి కాని అమ్మాయిల్ని. అది ఆ మాట చెప్పి పూలు చంద్రుడు అది ఇది అని చెప్పి నువ్వు అక్కడికే వచ్చావు. అది జస్ట్ చూడడం వరకే. మరి మేము ఎగబడి ఏమైనా రేపులు చేస్తున్నామా ఏంటి? మేము చూడడానికేనమ్మా. ఒక్క మాట చెప్పు, నీకే వీలు కుదిరితే తప్పు చేస్తావా చేయవా? ఆధార పరిస్థితుల్లో చెయ్యండి రా. అంటే చేస్తావనేగా. అదేం కాదు, బట్టిపున్న స్త్రీ అందరిలోని అందగత్తే, అది కూడా కన్య. నేను కోరుకున్న లక్షణాలన్నీ ఉంటే అప్పుడు ఆలోచిస్తాను. తన కోసం తప్పు చేసినా పర్వాలేదు అనిపిస్తారు. ప్రపంచ సుందరి, ప్రత్యేక లక్షణాలు, అది కాక కన్య. అవును, కన్య. ఎందుకంటే మన స్నేహితులు ఇంకోటి తొడిగిన చొక్కానే నేను వేసుకోను, నాకు అసహ్యం. నా అంతరాత్మక సమాధానం చెప్పుకోవాలి కదా. అందాల సుందరి ఎందుకంటే తప్పు చేసేవాడికి దానికి తగిన రీజన్ ఉండాలి. అంతటి అంతగత్తే నా భర్తని యాక్సెప్ట్ చేసిందని రేపు నా భార్య కూడా గర్వపడ. ఓ, భార్య గర్వపడుతుందా? ఇటుమా, నువ్వు పెళ్లి అయ్యాక కూడా విశ్వసుందరితో కొనకొచ్చు, మేము మాత్రం పెళ్లికి ముందు కూడా ఎవరిని చూడకూడదు, అంతేనా? అంతే. ఒక్క మాట చెప్పరా. ఇప్పుడు మీ ఆవిడికి కూడా ఎవరైనా విశ్వసుందరుడు నచ్చితే? ఛాన్సే లేదు. నన్ను కట్టుకునేదానికి నేను తప్పితే ఎవరు నచ్చరో నచ్చకూడదు. నచ్చితే చంపైనా. బ్రదరు, ఇందాక నువ్వేమడిగావు? ఎంసీపీ అంటే మేల్ షావనిస్ట్. అంటే మీ రూమ్ లో అద్దం ఉందా? ఉంది. వెళ్ళి చూడు, కనిపిస్తాడు.